ఏ పనైనా కూడా అంత ఈజీ అయితే కాదండి. మొదటిసారి నేను కేక్ చేసినప్పుడు ఎంత భయపడ్డానో, ఇప్పుడు కూడా అంతే భయపడ్డాను. ఎందుకక్క అంత భయపడ్డావు అనేసి అనుకోవచ్చు. ఎందుకంటే నేను ప్రీ మిక్స్‌తోనైతే చేస్తున్నానండి. కేక్ అంటే మైదాతో చేస్తే చాలా టేస్ట్ వస్తుంది కదా! బట్ హెల్త్‌కి మాత్రం మంచిది కాదు పిల్లలకి. అందుకే నేను ఆటాతోని అదేనండి గోధుమ పిండి ప్రీ మిక్స్‌తోనైతే ఫస్ట్ టైమ్ కేక్ చేస్తున్నాను. అది కూడా రెడ్ వెల్వెట్ అండి. అసలు ఇది కలర్ చూడగానే నాకు ఎంత భయమేసిందో తెలుసా? ఇదేంటబ్బా ఇలా ఉందనేసి. బీట్రూట్‌ని జ్యూస్ చేసి తాగుతాము ఎలా ఉంటదో, ఇప్పుడు ఈ కేక్ కూడా అలానే అనిపించిందండి బాబోయ్! ఒక్కసారిగా చూసి. రెడ్ వెల్వెట్ అనేసి ఎన్నో సార్లు విన్నాను. బట్ ఎప్పుడు కూడా ట్రై చేయలేదు. ఫస్ట్ టైం అనమాట చేస్తున్నాను. అన్నట్టుగా నేను చెప్పడం మర్చిపోయాను కదా! ఇందులో అయితే ఏమీ యాడ్ చేయవసరం లేదనమాట. ప్రీమిక్స్‌లోనే అన్నీ వచ్చేస్తాయి. సో, షుగర్ కానీ, ఇంకా బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ ఇలాంటివి ఏం మనం యాడ్ చేయవసరం లేదు సెపరేట్‌గా. జస్ట్ మిల్క్ వేసేసి మనం కలుపుకోవడం అంతేనండి. 50 గ్రామ్స్ వరకు. సో, మనకు ఆ ప్యాకెట్ మీద వచ్చేస్తది. సో, ఎంత ఈజీగా అయిపోయిందో తెలుసా అండి. బాబోయ్! నేనే చూసి షాక్ అయ్యాను. గోధుమ పిండితో కూడా ఇంత సాఫ్ట్‌గా టేస్ట్‌గా వస్తదనేసి అనుకోలేదు. కేక్ రాని వాళ్ళు కూడా ఈజీగా కేక్ చేసేసుకోవచ్చు. ఇక్కడ ట్యాగ్ చేశానండి. ప్రొడక్ట్స్ చాలా బాగున్నాయండి. కాంబోలో ఉన్నాయి. చెక్ చేయండి.